హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మనిషిగా పుట్టినవాడికి తప్పనిసరిగా 3 విధములైనటువంటి భక్తి అవసరమండి. ఒకటవది ఏంటంటే, నిన్ను కన్న తల్లిదండ్రుల మీద భక్తి, ప్రేమ తప్పక ఉండాలి. అలాగే దైవభక్తి. నువ్వు ఒక మతంలో పుడతావు కాబట్టి ఆ మతానికి సంబంధించిన దైవం మీద భక్తి ఉండాలి. అది మూఢభక్తి కాకూడదు. మాది ఒక్కటే గొప్ప అని మూర్ఖపు భక్తి కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? ఓకే. తర్వాత మూడవది ఏంటంటే దేశభక్తి. ఈ దేశభక్తి తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళలో ఉండాలి. ఎందుకంటే ఇంకొక విషయం, నీకు నీ తల్లిదండ్రులపైన ప్రేమ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే నీ మతానికి సంబంధించిన దైవం మీద భక్తి ఉండొచ్చు, ప్రేమ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక దేశంలో పుట్టామంటే ఆ దేశం పట్ల తప్పనిసరిగా భక్తిభావంతో, ప్రేమభావంతో ఉండాలి. ఎందుకంటే మీ కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ లేకపోతే అది మీ అమ్మకి, మీ నాన్నకి ఒక తల్లికి మాత్రమే గర్భశోకం. అదే దేశం మీద ప్రేమ లేకపోవడం వలన ఈరోజు కొన్ని లక్షల మంది తల్లులు గర్భశోకాన్ని అనుభవిస్తున్నారు. ఆలోచించండి మిత్రులారా. ఈ దుర్భర పరిస్థితికి కారణం ఎవరు? ఆలోచించండి. కామెంట్ చేయండి.